టీ20లో అభిషేక్ శర్మ దూకుడు కొనసాగిస్తున్నాడు. అగ్రెసివ్ ఆట తీరుతో టీమిండియాకు అడ్వాంటేజ్ అవుతున్నాడు. టీ20 ప్రపంచ కప్కు ముందు అంచనాలు పెంచేస్తున్నాడు. నాగ్పూర్ టీ20లో న్యూజిలాండ్పై వీరకొట్టుడు కొట్టాడు. క్రీజ్లోకి వచ్చినప్పటి నుంచే బ్యాట్తో చెలరేగిపాడు. 35 బంతుల్లోనే 84 పరుగులతో ఆకట్టుకున్నాడు. 240 స్ట్రైక్ రేట్తో కట్టిపడేశాడు. అభిషేక్ ఇన్నింగ్స్లో 8 సిక్సర్లు 5 ఫోర్లు ఉన్నాయి. నాగ్పూర్లో సూపర్ షోతో అన్ని రికార్డులు కొల్లగొట్టాడు. 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. న్యూజిలాండ్పై వేగంగా హాఫ్ సెంచరీ సాధించిన ఆటగాడిగా నిలిచాడు. గతంలో 23 బంతుల్లో కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ హాఫ్ సెంచరీలు సాధించారు. ఇప్పుడు ఆ రికార్డు బ్రేక్ అయింది. టీ20లో అభిషేక్ శర్మ 5,000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. 2,898 బంతుల్లోనే ఈ ఘనతను అందుకున్నాడు. బంతుల పరంగా వేగంగా ఈ రికార్డు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఆండ్రూ రసెల్ను దాటేశాడు. ఆండ్రూ రసెల్ 2,942 బంతుల్లో 5,000 పరుగుల మార్క్ అందుకున్నాడు. కెరియర్లో అభిషేక్ శర్మ 25 బంతుల్లోపే 7వ హాఫ్ సెంచరీ సాధించాడు. ఇది కూడా రికార్డే. గతంలో భారత్ తరపున రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ 25 బంతుల్లోపే 6 హాఫ్ సెంచరీలు కొట్టారు. నాగ్పూర్ టీ20లో సూర్యకుమార్ యాదవ్ కాన్ఫిడెంట్గా బ్యాటింగ్ చేశాడు. 22 బంతుల్లో 32 పరుగులు సాధించాడు. ఇందులో 4 ఫోర్లు, 1 సిక్సర్ ఉన్నాయి. ఈ మ్యాచ్తో సూర్యకుమార్ యాదవ్ 9,000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. టీ20లో వేగంగా ఈ ఘనత సాధించిన ప్లేయర్ల జాబితాలో 2వ స్థానంలో నిలిచాడు. సూర్యకుమార్ యాదవ్ 9,000 పరుగులు పూర్తి చేయడానికి 5,911 బంతులు తీసుకున్నాడు. ఈ లిస్టులో ఆండ్రూ రసెల్ టాప్లో ఉన్నాడు. రసెల్ 5,321 బంతుల్లోనే 9,000 రన్స్ కంప్లీట్ చేశాడు. గ్లెన్ మ్యాక్స్వెల్ 5,915 బంతుల్లో 9,000 పరుగులు పూర్తి చేశాడు. 3వ స్థానంలో నిలిచాడు. ఇక న్యూజిలాండ్పై టీమిండియా అత్యధిక స్కోర్ను సాధించింది. నాగ్పూర్లో 7 వికెట్లకు 238 పరుగులు చేసింది. గతంలో 234 పరుగులు సాధించడమే అత్యధిక స్కోర్. ఇప్పుడు ఆ రికార్డు బ్రేక్ అయింది. నాగ్పూర్ మ్యాచ్లో రింకు సింగ్ రాణించాడు. ఫినిషర్గా తన మార్కు చూపించాడు. డెత్ ఓవర్లలో బౌలర్లపై ఎదురుదాడి చేశాడు. 20 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 44 పరుగులు సాధించాడు. చివరి 2 ఓవర్లలో స్ట్రైక్ రేట్ ఎక్కువగా ఉన్న ఆటగాడిగా నిలిచాడు. 100కు పైగా పరుగులు సాధించిన వారిలో రింకు సింగ్ స్ట్రైక్ రేట్ 287.8. కెరియర్లో 19, 20 ఓవర్లలో రింకు సింగ్ 74 బంతులు ఎదుర్కొన్నాడు. 213 పరుగులు సాధించాడు. ఇందులో 22 సిక్స్లు, 14 ఫోర్లు ఉన్నాయి. 20 ఓవర్ల వరకే చూస్తే రింకు సింగ్ స్ట్రైక్ రేట్ ఏకంగా 302.63గా ఉంది. 20వ ఓవర్లలో ఇప్పటి వరకు 38 బంతుల్లో 115 పరుగులు సాధించాడు. నాగ్పూర్లో హర్షదీప్ ఆకట్టుకున్నాడు. వేసిన తొలి ఓవర్లోనే వికెట్ తీశాడు. కెరియర్లో ఇప్పటి వరకు తన తొలి ఓవర్లోనే 28 వికెట్లు సాధించాడు. ఇన్నింగ్స్ తొలి 2 ఓవర్లలోనే ఎక్కువ వికెట్లు తీసిన ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. పవర్ ప్లే స్పెషలిస్టుగా మారిపోయాడు. షాహీన్ షా అఫ్రీది, జునాయిద్ సిద్దికీ 26 వికెట్లతో సాధించిన రికార్డును బ్రేక్ చేశాడు. నాగ్పూర్లో కివీస్ స్పిన్నర్లో చెత్త రికార్డును అందుకున్నారు. 7 ఓవర్లలో 95 పరుగులు ఇచ్చారు. ఎకానమీ రేట్ 13.57. న్యూజిలాండ్ స్పిన్నర్లు 12 లేదా అంతకంటే ఎక్కువ ఎకానమీ రేట్తో పరుగులు ఇవ్వడం ఇదే తొలిసారి.